ఇకపోతే ఈ ఐఐటీస్లో కూడా మనకి అన్ని రకాలైనటువంటి హాస్టల్ వసతి కూడా ఉందండి. నెంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ తీసుకున్నప్పుడు 18 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయండి. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి 6 అనేవి ఉన్నాయి. 13,000 కెపాసిటీతో కూడుకున్నటువంటి హాస్టల్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో మొత్తం ఒక సంవత్సరానికి వచ్చేసి 80,000 రూపాయలు అనేది హాస్టల్ ఫీజుగా దీంట్లో మనకు అనేది ఉందన్నమాట. సో ఈ హాస్టల్ ఫెసిలిటీస్ మనం చూసినప్పుడు అన్నీ కూడా ఎయిర్ కండిషన్స్ రూమ్స్ ఉంటాయండి, సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఫుల్లీ ఫర్నిష్డ్, మీకు వార్డ్రోబ్ కానీ ఇంటర్నెట్ యాక్సెస్ కానీ వాటర్ వాషింగ్ మిషన్స్ కానీ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తీసుకున్నప్పుడు లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్, వర్క్షాప్, క్యాఫ్టేరియా, ఓకే, రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్, ఎందుకంటే పవర్ అన్లిమిటెడ్ ఉండాలి కాబట్టి. సో రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 మెడికల్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడే అవుట్ పేషెంట్ ఇది కూడా ఉంది, ఓపీడీ ఫెసిలిటీ ఉంది. ఎమర్జెన్సీ కోసం ఎప్పుడు అంబులెన్స్ అందుబాటులో పెడతారు. సో అదేవిధంగా అన్ని రకాలైనటువంటి డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా అక్కడే వచ్చి మీకు సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి సిటీలో పోవడానికి బస్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్యాంట్రీస్ ఉన్నాయి, ఫార్మసీ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, ఏటీఎమ్స్ ఉన్నాయి. లేదంటే ఏది లేదనమాట. ఇట్స్ ఏ ఫుల్ ప్లేడ్జ్డ్ సెటప్. సో ఇంకా స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసినప్పుడు లేని స్పోర్ట్స్ ఫెసిలిటీ లేదండి. ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, హాకీ, వాలీబాల్, అథ్లెటిక్ ట్రాక్, బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, జిమ్, ఇటువంటివన్నీ కూడా మీకు రిక్రియేషన్ కోసం అదేవిధంగా స్పోర్ట్స్ పరంగా కూడా మీకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది.